కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మరి ఎంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముండాదే? ఏదో జరుగుండాది నాయన, అదేదో కనిపెట్టాలా. నువ్వు వెళ్ళి ఆ పని మీదుండు. వాణ్ణి సైలెంట్గా గమనించు. ఎప్పుడు ఏం చేస్తున్నాడో, ఎవరిని కలుస్తున్నాడో వాచ్ చెయ్యి. అట్నేలే నాయనా. రేయ్, జాగ్రత్త. నువ్వు గమనించడం వాడు గమనించాడంటే వాడు జాగ్రత్త పడతాడు. ఏంటి? అట్నేలే. లక్ష్మీగాడిని తాత అంటున్నాడంటే మరి నన్ను చూస్తే ఏమంటాడు? ఎందుకొచ్చిన గొడవ? సాధ్యమైనంత వరకు వాడి కనబడకుండా ఉంటేనే మంచిది. త్వరగా త్వరగా తీసుకురమ్మనండి, రమ్మనండి. హాయ్, బల్లె బల్లె ఇడ్లీ ఎన్నున్నాయో. ఐస్ క్రీమ్ ఏది? నువ్వు వద్దు, నేను తిన్ను. చలంబాబు, కూర్చో కూర్చో, ముందు తిను, నేను ఇప్పిస్తానుగా. అందరూ అలాగే అంటారు అంకుల్, తర్వాత ఇవ్వరు. నేను తినను అంటుంటే. కూర్చో బాబు, నేను అలాంటి కాదు, నేను ఇప్పిస్తానుగా. ముందు ఇవి తిను. నిజంగానే ఇస్తారుగా? ఇప్పిస్తాను సరే బావా. అయితే. అయ్, ఇడ్లీలన్నీ నాకే. ఇప్పుడు చూడండి, ఇలా బాగా కలుపుకుని మంచిగా తినాలి. చాలా ఆకలిగా ఉంది, మొత్తం నేనే తినేస్తాను. ఎంత బాగుందో. మాగారు, ఇది మీకోసం అండి. ఇవిగోండి గ్రాని గారు, మీకోసం నేను రెడీ చేసిన స్పెషల్ జ్యూసులు మరే. చాలా బాగుంది, బాగుంది బాగుంది, భలేగుంది. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు? ఈ ఇంటికి కాబోయే అల్లుడు చిన్నపిల్లల ప్రవర్తిస్తుంటే అది చూస్తేనే తట్టుకోలేకపోతున్నాను రా. ఇదంతా నా వల్లే జరిగింది. నిన్ను మా ఇంట్లో ఉండమని చెప్పి నేను తప్పు చేశాను. నీ దారి నువ్వు పోతే ఈ బాధలు లేకుండా సంతోషంగా ఉండేవాడివి. అప్పుడు మా తొందరపాటు వల్ల మీ అత్త ప్రాణాలను కోల్పోయావు. ఇప్పుడు నీ జీవితాన్ని కోల్పోతున్నావు. ఇదంతా నా వల్లే జరిగింది. కాదు చిన్నానా, ఇదంతా ఆ గౌతమ్ గాడు వాళ్ళ నాన్న కలిసి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారనేది కాదురా, మన వల్ల మన కాబోయే అల్లుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు మీకు సంతోషమేనా? మీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంట్లో పిల్లలు తప్పు చేస్తుంటే సరిదిద్దాల్సిన పెద్దవాళ్లే తప్పు చేస్తున్న వాళ్ళకి ఇది తప్పు అని చెప్పకుండా సపోర్ట్ చేస్తున్నారు. ఇదేంటి? హాయ్, పాయసం భలే భలే. మొత్తం నాకే. ఈరోజు పాయసం చేశారేంటి? నీ పుట్టినరోజా తాతయ్య? కాదు బాబు, పండగ. మరి పండుగ? ఏం పండుగ? సంక్రాంతి పండగ బావా. సంక్రాంతి అంటే? అదే రంగురంగు ముగ్గులు వేసి గాలిపటాలు ఎగరేస్తారు కదా. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, భోగి మంటలు కూడా వేస్తారు కదూ. మరి భోగి మంటలు వేయలేదేంటి? పెట్టకపోవడం ఏంటి బావా? నువ్వు భోగి మంటలు వెలిగించావు కదా, మర్చిపోయావా? ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ మంటల్లో వేసావు కదా. నాకేం గుర్తు రావట్లేదు. నేను మళ్ళీ భోగి మంటలు వెలిగిస్తాను. నాకు పాత వస్తువులు ఇవ్వండి. అన్నీ భోగి రోజే వేసేసాం కదా బాబు. అప్పుడు నువ్వన్న పాత వస్తువుల్లో ఇప్పుడు ఒకటి మాత్రమే ఇంట్లో మిగిలింది. కావాలంటే దాన్ని మంటల్లో వేసి పండగ చేసుకో. ఏంటి తాతయ్య? అదిగో, అదే ఆ పాత వస్తువు, అదే ఆ పాత వస్తువు, అదే ఆ పాత వస్తువు, అదే ఆ పాత వస్తువు. నేను నువ్వు సరదాగా ఆట పట్టించడానికి అన్నావు కానీ
నా తల్లి ఉండకపోతే నేనే ఈ పాటిగా పనిచేసి ఉండేవాడిని. అదేంటి వాళ్ళందరూ తినకుండా వెళ్ళిపోయారేంటి? కొంతమందికి నీ బాధను చూసి కడుపు తరుక్కుపోయింది బాబు. మరి కొంతమందికి నిన్ను ఇలా చూసి కడుపు నిండిపోయింది, అందుకే వెళ్ళిపోతున్నారు. హై అయితే వాళ్ళందరినీ మళ్ళీ రావద్దని చెప్పండి. అప్పుడు ఎంచక్క మొత్తం నేనే తినేచ్చు కదా తాతయ్య. ఇంకా కొన్ని ఎరువులు తెప్పించాను చిన్నానా. ఈ ఏడు చీడపురుగు ఎక్కువగా పట్టింది. జాగ్రత్తగా చూసుకోరా, లేదంటే పంట అంతా నాశనం అవుతుంది. ఎప్పటికప్పుడు మందు కొట్టిస్తూనే ఉన్నాను చిన్నానా. హై అంకుల్, ఈ రోజు నేను భోగి పండుగ చేసుకుంటున్నాను. భోగి మంటలు వెలిగించడానికి మీరు కూడా రావాలి. ఈ తాతని కూడా తీసుకురండి. భోగి మంటల దగ్గర వెచ్చగా చలి కాచుకోవచ్చు. ఏం తాతయ్య వస్తారా? ముందు నువ్వు వెళ్ళు బాబు, మేము తర్వాత వస్తాం. అలాగే. మరి నాకు పాత సామాన్లు కావాలి కదా. ఇంటి వెనకాల ఉన్నాయి, వెళ్ళి తీసుకో. హై అలాగే నేను భోగి మంటలు వెలిగించుకుంటాను. హై నేను భోగి మంటలు వెలిగించుకుంటున్నాను. బల్లె 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 బల్లె. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడురా. అవును చిన్నానా, ఈ ఇంట్లోనే హుందాగా తిరిగేవాడు. ఇప్పుడు చిన్నపిల్లాళ్ళ గంతులేస్తూ తిరుగుతున్నాడు. అతను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అతనికి ఎప్పుడు నయమవుద్దో ఏంటో. ఏ దేవుడు అతని కష్టాన్ని అర్థం చేసుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. అంతటా ఆ లంకాపట్టణంలో ఆ విధంగా అప్పుడా ఆంజనేయ స్వామి తన తోకకి నిప్పంటించిన వాళ్ళందర్నీ చూసి నవ్వుతూ, ముందు ఉన్న పాత వస్తువుల్లో ఇప్పుడు ఒకటి మాత్రం ఇంట్లో మిగిలింది. కావాలంటే దాన్ని మంటల్లో వేసి పండగ చేసుకో. ఏంటంటే తాతయ్య? అదిగో అదే ఆ పాత వస్తువు. అప్పుడా లంకలో ఉన్న రాక్షసుల ఆయుధాగారాలన్నిటినీ హై మంటలు, భోగి మంటలు, భోగి మంటలు, బల్లె 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 బల్లె. హై బల్లె 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 బల్లె, భోగి మంటలు. హై బల్లె 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 బల్లె, భోగి మంటలు బల్లె వెలిగిపోతున్నాయి. భోగి మంటలు. హై హై సూపర్ బల్లె బల్లె ఉన్నాయి. హై భోగి మంటలు, భోగి మంటలు బల్లె 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 కాస్తున్నాయి. హై 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 భోగి మంటలు, భోగి మంటలు బల్లె వెలుగుతున్నాయి. రేయ్, ఏంద్రా నువ్వు చేసిన పనే? నీ పిచ్చితో మా గ్రాండ్ చంపాలని చూస్తున్నావా నువ్వు? వాడేం చేస్తాడు తెలుసుకో. ఇక్కడ ఏం పనిరా? చీరకి నిప్పెట్టి వదిలేసి నన్ను నిలదేస్తాయింది మావా. నేను రావటం ఒక్క నిమిషం ఆలస్యం ఉంటే గ్రాని నుంచున్న చోటే కాలి బూడిదైపోయి ఉండేదే. కాలి బూడిదైపోయి ఉండేదే. బూడిదైపోయి ఉండేదే. అవునరా, కొంచెంలో ప్రమాదం తప్పింది గాని లేదంటే తల కొరివి పెట్టే అవకాశం కూడా నీకుండేది కాదురా. చూడు, చీరెంతలా కాలిపోయిందో. అతను పిచ్చాడమ్మా. అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు. అతను మనమే ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. అయినా అజాగ్రత్తగా ఉండడం నీ తప్పు. పాపం గ్రాని ఏం చేసి ఉండదు మావా. ఇదంతా వీడి ప్లాన్. పిచ్చోళ్ళ నటిస్తే ఏం చేసినా చెల్లుతుందని వీడి ఆలోచన. రై లేరా, లేరా, లేరా. నిజం చెప్పరా, నిజం చెప్పు. కావాలని ఇదంతా చేస్తున్నావు కదా, చెప్పు. ఎప్పుడు చేయను అంకుల్. ప్లీజ్ అంకుల్, కొట్టదు అంకుల్. ఆపరా నీ నాటకాలు, లేదంటే నిన్ను. రై వదలరా. బావా అసలు ఏం జరిగిందో చెప్పు. నేను భోగి మంటలు వెలిగిద్దామని వచ్చాను కదా. పాత వస్తువుల కోసం చూస్తుంటే
ఈ తాతయ్య తాతమ్మని భోగి మంటలో వేస్తానన్నది గుర్తొచ్చింది. అందుకే నేను వెళ్ళి మంట పెట్టాను అంతే. రేయ్, చూసినారా వీడు కావాలని నిప్పంటించున్నాడు. ఇప్పుడు దొరకకుండా నటిస్తా ఉన్నాడు. హ, చాలా తెలివిగా మిమ్మల్ని బోల్తా కొట్టిస్తున్నాడు మావా. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అతని పరిస్థితి ఏంటో తెలుసా నీకు? అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసా నీకు? ఏం తెలుసని మాట్లాడడానికి వచ్చావు? తెలుసుకోవడానికి వచ్చుంటాను మావా. వీడు పిచ్చోడు కాదు నిరూపించడానికి వచ్చుంటాను. ఖచ్చితంగా వీడు పిచ్చోడు కాదు మావా. మిమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేస్తా ఉన్నాడు. మీరు ఇట్టాగే గనక నమ్మితే ఏదో ఒక రోజు నట్టడం ముంచేస్తాడో. అమాయకుడి మీద నిందలేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? అతను చెప్తున్నాడు కదా భోగి మంటలు అనుకుని వెలిగించారని. హే, అంత సింపుల్గా ఎట్టగొట్టి పారేస్తుండవా నువ్వు? ఆ? ఒక నిమిషం ఆలస్యమై ఉంటే ఒక మనిషి ప్రాణం పోయేది ఇక్కడ. ఇతని ప్రవర్తనకి చేసే పనులకి అసలు పోలికే ఉండట్లేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఇతను కావాలనే నటిస్తున్నాడు అనిపిస్తుంది. ఏంటి నువ్వు వాడికి సపోర్టా? వాణ్ణి సమర్థిస్తూ మా నోళ్లు ముయిస్తాను. సరేరా, ఈ రోజంటే భగవంతుడి దయ వల్ల సమయానికి గౌతమ్ వచ్చాడు కాబట్టి బతికి బయటపడ్డాను. అయినా నా చీరకి నిప్పెట్టాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను పోయినా ఎవరికి నష్టం ఉండేది కాదు. 4 రోజుల తర్వాత పోవాల్సిందాన్ని కాస్త ముందుగా పోయేదాన్ని అంతే. కానీ ఇంట్లో 2 ఆడపిల్లలున్నారా? వాళ్ళ ఒంటికి నిప్పంటించుంటే వాళ్ళ జీవితం ఏమైపోయి ఉండేదిరా? ఒక్కసారి ఆలోచించండి. వీణ్ణి ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని అఘాయిత్యాలు చేస్తాడో ఏంటో. ఇదంతా కాదురా, వీడికి పిచ్చుందో లేదో ఈ రోజే తేలిపోవాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, వెంటనే. నాన్నమ్మ చెప్పింది నిజం. ముందు చలం కండిషన్ ఏంటో మనకి క్లియర్ గా తెలియాలి. అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాన్న. చూడు మావా, నా మీద నీకు కోపం ఉండటంలో తప్పు లేదు. కానీ ఆ కోపంతో ఇంకో మనిషి మీద ఎంతగా అభిమానం పెంచుకోవడం కరెక్ట్ కాదు. ఎవరు ఎలాంటి వాడు తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మకూడదు మావా. అంటే చలానికి పిచ్చి లేదు, ఏమీ లేదు, కావాలని నటిస్తున్నాడని మీ అందరి నమ్మకం? అతని మానసిక స్థితి ఏంటో, అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో మీ అందరికి ఇప్పుడే తెలిసేలా చేస్తాను. డాక్టర్ని ఇంటికే పిలిచి మీ కళ్ళ ముందే చెక్ చేయిస్తాను. మీ ఆలోచన తప్పని నిరూపిస్తాను. రే దత్తుడు, వెళ్ళి డాక్టర్ని తీసుకురారా. ఇదిగో డాక్టర్ గారు, జాగ్రత్తగా చెక్ చేసి చెప్పండి. మీరు చెప్పే రిజల్ట్స్ని బట్టే ఈ కుటుంబ పరిస్థితి ఆధారపడి ఉండాది. అలాగేనండి. బాబు, నీ పేరేంటి? ఏమో నాకు తెలీదు. గుర్తొచ్చింది. తాతయ్య నన్ను చలం బాబు అని పిలుస్తాడు. అంటే నా పేరు చలం బాబు. కత్తయ్య. బాబు చలం, నువ్వేం చదువుతున్నావు? నేను 2nd క్లాస్ చదువుకుంటున్నాను. ఎంచక్క. బాగా చదువుతున్నావా? నా క్లాస్ లో నేనే ఫస్ట్. చాలా బాగా చదువుకుంటున్నాను. రోజు స్కూల్కి వెళ్తావా? వెళ్తాను. నువ్వు కూడా వస్తావా? మరి ఈ రోజు వెళ్ళలేదు ఎందుకు? అది కూడా తెలీదా? ఈ రోజు సంక్రాంతి పండుగ కదా, మాకందరికి హాలిడేస్ ఇచ్చారు. అందుకే ఇంట్లో ఎంచక్క ఆడుకుంటున్నాను. ఓహో అలాగా. ఆ, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్ గా ఆన్సర్ చేశా కాబట్టి నీకు కొన్ని చాక్లెట్లు ఇస్తాను. చాక్లెట్లా? ఇచ్చేయండి. వెంటనే ఇచ్చేయండి. ఇప్పుడు కాదు, మీ తాతయ్యకి ఇచ్చి వెళ్తాను.
ఆయన ఇచ్చినప్పుడు నువ్వు తినాలి సరేనా? మా తాతకి ఇస్తే నాకు ఇవ్వడు. ఇప్పుడే ఇవ్వండి, నాకివ్వండి ప్లీజ్, ఇవ్వండి. ఇస్తాను. ఇలా అల్లరి చేస్తే ఇంజెక్షన్ ఇస్తాను. అమ్మో వద్దు, నాకు సూది వందంటే చాలా భయం. అయితే బయటికి వెళ్ళి ఆడుకో. హై, ఆడుకుంటాను గానీ మా చాక్లెట్లు మా తాతకి ఇస్తారు కదా. ఇస్తాను. అలాగే ఈడెవడో పిచ్చాడు అనుకుంటా, చాక్లెట్లు అన్ని నాకే ఇచ్చేస్తున్నాడు. డాక్టర్ అతనికి ఏమైంది? మామూలుగా తలకు దెబ్బ తగిలితే గతం మర్చిపోతారు. కొన్ని కేసుల్లో పోస్ట్ ట్రామాటిక్ అమెనీషియా అనే ప్రాబ్లం వస్తుంది. అతను అదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. అంటే ఏంటి డాక్టర్? పోస్ట్ ట్రామాటిక్ అమెనీషియా అంటే ఏదైనా యాక్సిడెంట్కి గురైనప్పుడో షాక్కి గురైనప్పుడో బ్రెయిన్ మీద స్ట్రెస్ పడి లైఫ్లో సర్టెన్ పీరియడ్ని మర్చిపోతారు. అంటే కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. ఆ టైంలో జరిగింది ఏది వాళ్ళకు గుర్తుండదు. కానీ ఇతను ఏకంగా చైల్డ్హుడ్కే వెళ్ళిపోయాడు. సెకండ్ క్లాస్ అని చెప్తున్నాడు అంటే దాదాపు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. అందుకే మిమ్మల్ని ఎవరిని గుర్తుపట్టడం లేదు. అతను మర్చిపోయిందంతా గుర్తొచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది, కాకపోతే ఎంత టైం పడుతుందో చెప్పలేం. మామూలుగా అయితే జరిగిన సంఘటనల్ని మళ్ళీ గుర్తు చేస్తుంటే వాళ్ళకంతా గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇతడు ఇప్పుడు చిన్నపిల్లాడైపోయాడు. ఇతని మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఇలాంటి టైంలో అతనికి గతం గుర్తు చేయాలని ప్రయత్నిస్తే బ్రెయిన్ మీద ఇంకా ఎక్కువ స్ట్రెస్ పడి కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అతను కోలుకునేది ఎలా డాక్టర్? ప్రస్తుతానికి నేను కొన్ని మందులు రాసిస్తాను. అవి వాడితే కొంచెం క్యూర్ అవుతాడు. అప్పుడు మెల్లగా కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే డాక్టర్. మీరు మాత్రం అతన్ని చిన్నపిల్లాడిలాగే ట్రీట్ చేయాలి. ఆ విషయం మాత్రం మర్చిపోద్దు. సరే డాక్టర్. నీకోటి నాకోటి ఇద్దరం కలిసి వెళ్దామే. మర్చిపోకు. హాయ్ అంకుల్, ఈ గుర్రాలు నేను పెంచుకుంటున్నాను. అలా చేయొద్దు బావా. టూ వీక్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. అలాగే డాక్టర్. అప్పటి వరకు మందులు వాడండి. అలాగే. వస్తానండి. దత్తుడు ఆ. దింపేసిరా. ఇప్పటికైనా నమ్మకం కలిగిందా? ఇంకొకసారి అతను కావాలనే చేస్తున్నాడనే మాట నా చెవిని పడకూడదు. డాక్టర్ చెప్పింది విన్నారుగా, అతను ఇప్పుడు చంటి పిల్లడితో సమానం. మీరు అతను అలాగే చూసుకోవాలి. కాదు కూడదు అతను నాటకాలు ఆడుతున్నాడని వెంటపడి వేధిస్తే మాత్రం ఊరుకునేది లేదు. రావాల్సిన క్లారిటీ వచ్చిందనుకుంటా, వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకెళ్ళొచ్చు. ఒక్క నిమిషం మావా, అనవసరంగా మాట్లాడొద్దు. ఇది డ్రామాటిక్ అన్వేషణో డ్రామానో తేలుతుంది. కుక్క తోడేలో చూడటానికి రెండు ఒకే మాదిరిగా ఉంటాయి. ఇది విశ్వాసం చూపించే కుక్క లేక రక్తం తాగే తోడేలో నేనే నిరూపిస్తాను. రేవతి, కాంతం. ఓయ్, ఎవరమ్మాయి నువ్వు? సరాసరి లోపలికి వచ్చేస్తున్నావు. పద్ధతి పాడు ఏం లేదా? ఓ, పని మనిషివా? ఏంటి, నేను పని మనిషినా? పోన్లే, వంట మనిషివా? బానే ఉన్నావు గాని ముందు కాంతాన్ని రేవతిని పిలు. నువ్వెవరో ఏంటో చెప్పకుండా ఎలా పిలుస్తానమ్మాయి? కొట్టానంటే చూడు. వంట మనిషివి వంట మనిషిలా ఉండు. నీకన్ని వివరాలు చెప్పాలా? ముందు కాంతాన్ని రేవతిని పిలు. రేవతి, కాంతం. ఏంటి నాన్నమ్మా? వదినా, నువ్వేంటి సరే లోపలికి వచ్చేసావు? ఎవరైనా చూస్తే కొంపలు మునిగిపోతాయి. ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. బావుంది కథ.
నేనా నీ కాళ్ళు పట్టుకొని నా లవ్ కి హెల్ప్ చేయమని అడిగింది? నా మానా నేనేదో సూసైడ్ చేసుకోవడానికి పోతుంటే నువ్వు గౌతమ్ అన్నయ్యే కదా నా లవ్ కి హెల్ప్ చేస్తానంది. ఇక్కడ గౌతమ్ పేరు వినిపించకూడదు. ఓహో, గౌతమ్ అన్నయ్య పేరు వినపడకూడదా? అవును, నువ్వు అన్నయ్యే కదా నాకు హెల్ప్ చేస్తానని చెప్పింది. ఈ చిన్ని గుండెలో ప్రేమను పుట్టించింది. ఇప్పుడేమో వెళ్ళిపోమంటావా? ఇదెక్కడ కొత్త కదే? కొత్త కథ కాదు నానమ్మ, పాత కథే. ఈ అమ్మాయి దత్తుడు అన్నయ్యని లవ్ చేస్తుంది. నానమ్మ, అయ్యో క్షమించండి నానమ్మ, నన్ను ఆశీర్వదించండి. ఆ, ఆ. ఆ, ఆ, ఆ. లే లే లే. దత్తుడికి సరైన జోడి. భుజమా భుజమా, ఈ అమ్మాయి ఎవరు? తన నా ఫ్రెండ్ అన్నయ్య. భుజమా, నీకెన్నోసార్లు చెప్పాను కదా ఇలా ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఇంటికి తీసుకురావద్దని. ముందు ఈ అమ్మాయిని పంపించేసేయ్. అలా కోపంగా మాట్లాడుతుంటే నువ్వెందుకు నవ్వుతున్నావు? దానికి కారణం నాకు తెలుసు గాని, అవును వంటగది ఎక్కడా? అదిగో అక్కడుంది. పదండి వెళ్దాం.